సద్గురు షిరిడి సాయి ధ్యాన ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం సాయిబాబా సచ్చరిత్ర రెండవ అధ్యాయంలో ఉన్న మెయిన్ అంశాలు మీకు వివరిస్తాము. సాయిబాబా సచ్చరిత్ర రెండవ అధ్యాయం, దీనిలోని సారాంశము కథను మీకు చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. సాయిబాబా సచ్చరిత్ర రాసినది అన్నా సాహెబ్ దాబోల్కర్. ఈ అన్నా సాహెబ్ దాబోల్కర్ అతనికి సాయిబాబా ఏమాట్ పంత్ అనే బిరుదునిస్తాడు. అన్నా సాహెబ్ దాబోల్కర్కు సాయిబాబా ఏమాట్ పంత్ అనే ఒక బిరుదిస్తాడు. ఎందుకు ఈ బిరుదిస్తాడంటే మీకు క్లియర్గా ఈ ఏమాట్ పంత్ బిరుదుకు ముఖ్య కారణం ఏంటంటే, అప్పుడు ఇక్కడ రాజుల కాలంలో దేవగిరికి చెందిన దేవగిరికి చెందిన రాజ్యంలో ప్రధానమంత్రి ఎవరు అంటే ఏమాద్రి పంత్. ఈ ఏమాద్రి పంత్ అనే ప్రధానమంత్రి ఆయన గొప్ప గొప్ప విషయాలున్నాయి. ఈ ఏమాద్రి పంత్ బిరుదు ఎలా వచ్చిందంటే, ఆయన నూతన గణిత విధానంను, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి అనే గొప్ప గ్రంథాలను రచించాడు. ఎవరు? ఏమాద్రి పంత్ రచించాడు. ఎప్పుడు యాదవ వంశాల రాజ్యంలోని ప్రధానమంత్రి రచించాడు ఇవన్నీ. ఆ ఏమాద్రి పంత్ ఆయన యొక్క గొప్ప బిరుదుకు దగ్గరగా సాయిబాబా అన్నా సాహెబ్ దాబోల్కర్కు ఏమాట్ పంత్ అనే బిరుదు ఇచ్చాడు. ఈ ఏమాట్ పంత్ బిరుదు వల్ల ఆయన ఫస్ట్ అనుకున్నాడు, సాయిబాబా నాకెందుకు అసలు ఏమాట్ పంత్ అనే బిరుదు ఇచ్చిందని ఫస్ట్ ఆయన ఆశ్చర్యపడిపోయిండు. కానీ తర్వాత ఆయన తెలుసుకున్నాడు, ఒక గొప్ప రాజ్యంలోని ఒక ప్రధానమంత్రి యొక్క బిరుదు దానికి దగ్గరగా ఉన్నది ఏమాట్ పంత్, అది సాయిబాబా ఇచ్చిండు. అయితే ఈ అన్నా సాహెబ్ దాబోల్కర్కు ఏమాట్ పంత్ అనే బిరుదు ఇచ్చిండు సాయిబాబా. ఈ ఏమాట్ పంత్ అసలు సాయిబాబా సచ్చరిత్ర ఎందుకు రాశాడు అనేది చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. అయితే మన సాయిబాబా సచ్చరిత్రలో సాయిబాబా సచ్చరిత్ర మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి సాయిబాబా కలరా రోగాన్ని ఊరిలోని రాకుండా తరిమివేశాడు. ఈ చర్యను ఈ ఏమాత్ పంత్ లైవ్గా చూసిండు. అరే, గోధుమ పిండితోని కలరా రోగము ఎలా నయమవుతుందని, గోధుమ పిండితోని కలరా రోగము సాయిబాబా ఎలా నయం చేశాడని దాని మీద ఎలాగైనా రీసెర్చ్ చేయాలి, ఎలాగని చెప్పి ఈయన చర్యలు వింతగా ఉన్నాయి, ఈయన గురించి ఈయన చరిత్ర రాయాలని చెప్పి ఈ ఏమాత్ పంత్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అసలు గోధుమ పిండికి కలరా రోగానికి అసలు ఏమిటి సంబంధం? ఇది ఈ గోధుమ పిండి ఊరి బయట చల్లి కలరా రోగాన్ని నిర్మూలించింది కాబట్టి ఎలాగైనా చేసి ఈయన చరిత్ర రాయాలని చెప్పి ఏమాత్ పంత్ నిర్ణయించుకొని సాయిబాబా దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడగకుండా సాయిబాబా యొక్క ప్రియ శిష్యుడైన శ్యామా ద్వారా ఏమాత్ పంత్ సాయిబాబా పర్మిషన్ తీసుకున్నాడు. శ్యామా వెళ్ళి సాయిబాబాతో అడుగుతాడు, బాబా మీ జీవిత చరిత్ర రాయాలని ఈ అన్నా సాహెబ్ దాబోల్కర్ ఏమాత్ పంత్ కోరుచున్నాడు, మీరు అనుమతించి ఆశీర్వదించాలని శ్యామ సాయిబాబా చెప్పాడు. అప్పుడు సాయిబాబా ఏమన్నాడంటే, ఏమాత్ పంత్కు ఊది ప్రసాదము ఆశీర్వాదము ఇచ్చి సాయిబాబా ఏమాత్ పంత్తో చెప్తాడు, ఏమనంటే, నా కథలు అనుభవాలు అన్నీ ప్రోగు చేయి,
పొరుగు చేసి సాయిబాబా సచరిత్ర రాయమని సాయిబాబా ఆగ్రహిస్తాడు. సాయిబాబా హేమత్ పంతుకు చెప్తాడు, నా జీవిత చరిత్ర నీవే రాసుకుంటా, నీ అహంకారము నా పాదములపై ఉంచి శరణు వేడుకోమంటాడు హేమత్ పంతుతో. హేమత్ పంతుతో సాయిబాబా చెప్తాడు, సాయిబాబా హేమత్ పంతుతో చెప్తాడు ఏమనంటే, నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలను నేనే నెరవేర్చేదను, నీ అహంకారమును నా పాదములపై పెట్టు అంటాడు సాయిబాబా. అలాగనే హేమత్ పంతుకు ఇద్దరి ముఖ్యమైన ఫ్రెండ్స్ ఉంటారు, కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ ఎన్నోసార్లు హేమత్ పంతుతో నువ్వు షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించమని చాలా వేడుకుంటారు. అయితే వేడుకుంటే ఈ హేమత్ పంతు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది హేమత్ పంతుకు. ఏం ఇన్సిడెంట్ అంటే, వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న అబ్బాయికి వాళ్ళ స్నేహితుడు మిత్రుడికి బాగాలేకపోతే ఆ చిన్న వ్యక్తికి హాస్పిటల్ చూపెడతాడు. హాస్పిటల్ చూపెట్టి మందులు ఉపయోగిస్తారు. ఆ వ్యక్తికి మంచిగా కాడు ఒక గురువు దగ్గర తీసుకెళ్తాడు. అలా మిత్రుడి కొడుకు బాగాలేకపోతే అయినా కూడా అతను ఆ అబ్బాయి మంచి కాడు. అప్పుడు హేమత్ పంతు షిరిడి పోవడానికి ఇష్టపడాడు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ వీళ్ళిద్దరు బాగా ఫోర్స్ చేయడం వల్ల హేమత్ పంతు షిరిడి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. హేమత్ పంతు షిరిడి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కగానే ఒక మహమ్మదీయుడు వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్ళుచుంటివి అని హేమత్ పంతుతో ఒక రైలు బోగిలో మహమ్మదీయుడు వచ్చి అడుగుతాడు. అప్పుడు హేమత్ పంతు చెప్తాడు, హేమత్ పంతు నేను షిరిడీకి వెళ్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ మహమ్మదీయుడు చెప్తాడు, ఈ ట్రైను ఆ స్టేషన్లో హేమత్ పంతు ఏ స్టేషన్లో దిగాలని చెప్తాడో ఆ స్టేషన్లో ఆ రైలు ఆగది, ఇంకో ముందుకు వెళ్ళి బోరీబందర్ స్టేషన్లో దిగమని ఆ మహమ్మదీయుడు హేమత్ పంతుకు చెప్తాడు. అప్పుడు హేమత్ పంతు అలాగనే ముందుకు వెళ్ళి బోరీబందర్ స్టేషన్లో దిగి సాయిబాబా దగ్గరికి అక్కడి నుంచి ఆటో తీసుకొని సాయిబాబా దగ్గరికి వెళ్తాడు. అత్తలేదా? మరి ఎందుకు చెప్తున్నావు? సాయిబాబా సచరిత్ర 2వ అధ్యాయంలో ఉన్నాము. హేమత్ పంతు బోరీబందర్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి షిరిడీకి వెళ్తాడు. బోరీబందర్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి షిరిడీకి వెళ్తాడు. షిరిడీకి ఉదయం 9 గంటల ప్రాంతంలో హేమత్ పంతు షిరిడీకి వెళ్ళగానే అక్కడ అడుగుతాడు సాయిబాబా ఎక్కడ ఉన్నాడని. సాయిబాబా అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తారు, సాయిబాబా లెండివనంలో ఉన్నాడని, ప్రజెంట్ ధూళి దర్శనం చేసుకోమని చాలామంది చెప్తారు. హేమత్ పంతు వెళ్ళి లెండివనంలోకి సాయిబాబా దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేయగానే హేమత్ పంతుకు చాలా ఆనందం వస్తుంది. హేమత్ పంతుకు
సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేయగానే హేమత్ పంతులోని సర్వేంద్రియాలు చాలా తృప్తి చెందుతాయి. చాలా ఆనందపడ్డాడు హేమత్ పంతు. ఎవరైతే ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఒక గురువు దగ్గర సంతోషంగా ఉంటున్నాడో అది తన గురుస్థానం అని భావించుకోవాలి. అలా హేమత్ పంతు సాయిబాబాను దర్శించుకోగానే ఆయన ఎంతో సంతోషపడిపోయాడు. చాలా ఆనందం పొంగిపొర్లింది. హేమత్ పంతు యొక్క సర్వేంద్రియములు తృప్తి చెందినాయి. అలా ఏ వ్యక్తి అయితే ఒక గురువును చూడగానే తనకు ఆనందం కలుగుతుందో సంతోషంగా ఉంటాడో అది తన యొక్క గురుస్థానం అని తెలుసుకోవాలి. అలా హేమత్ పంతు ఎంతో సంతోషంగా మన తర్వాత స్నానం చేసి ద్వారకామాయికి వెళ్ళి సాయిబాబాను దర్శనం చేసుకుంటాడు. సాయిబాబాను దర్శనం చేసుకొని శ్యామాధార సాయిబాబా సచరిత్రకు ఆజ్ఞ తీసుకొని సాయిబాబా జీవిత చరిత్ర రాస్తాడు. సాయిబాబా ఒక పగీరు అని తెలిసి కూడా హేమత్ పంతు సాయిబాబా జీవిత చరిత్రను అక్కడ అందరి దగ్గర కథలు అనుభవాలు తీసుకుని సాయిబాబా జీవిత చరిత్ర రాయడం స్టార్ట్ చేస్తాడు. అయితే హేమత్ పంతు షిరిడీకి వెళ్ళిన రోజు ఆ రోజు సాటేవాడలో గురువు యొక్క ఆవశ్యకత, అసలు గురువు యొక్క ఆవశ్యకత గురించి, గురువు మనకి ఏం చేయగలడు అనే దాని గురించి గొప్ప వాగ్వివాదం జరుగుతుంది. అసలు మన కర్మలు మనమే చేయించినప్పుడు గురువు యొక్క అవసరం ఏమున్నది అని హేమత్ పంతుకు ఆడ సాటేవాడల ఇతర వ్యక్తులతో గొప్ప వాగ్వివాదం జరుగుతుంది. అప్పుడు మన తెల్లారి హేమత్ పంతు సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు సాయిబాబా హేమత్ పంతుతో అడుగుతాడు, ఏమైంది, వాడాలో ఏమి గొడవ జరిగింది అని అడుగుతాడు. అప్పుడు హేమత్ పంతు అనుకుంటాడు, సాయిబాబా సర్వజ్ఞుడు కాబట్టి మా యొక్క గొడవ గురించి అతనికి తెలిసింది అని అనుకుంటాడు. హేమత్ పంతు షిరిడీకి వెళ్ళిన రెండో దినము కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చి నేను షిరిడి నుంచి వెళ్తున్నానని బాబా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకుంటాడు. అప్పుడు సాయిబాబా సరే అని కాకాసాహెబ్ దీక్షిత్కు ఆజ్ఞ ఇస్తాడు. సరే నువ్వు షిరిడి నుంచి వెళ్ళు అని ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కడికి అని చెప్తారు. అప్పుడు సాయిబాబా అంటాడు, చాలా పైకి, అక్కడికి వెళ్ళడానికి అనేక మార్గములు కలవు, కలవు. షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు. అదే మార్గదర్శకుణ్ణి వెంట తీసుకొని పోయినచో అడవిలోని పులులు, తోడేళ్ళు, గుంతల నుంచి కాపాడుకోవచ్చు, తిరిగి గమ్యస్థానం చేర్చుకోవచ్చు అని సాయిబాబా చెప్తాడు. ఒక గురువును మనం పూజించాలంటే శిష్యునికి రెండు ఉండాలి, ఒకటి శ్రద్ధ, ఒకటి సబూరి. శ్రద్ధ అంటే మనసు, శిష్యుని యొక్క మనసు ఎప్పుడు గురువు యందే లగ్నమై ఉండాలి. సబూరి అంటే ఓపిక ఉండాలి, ఓపికతో చాలా కాలం సబూరి అంటే ఓపికతో చాలా కాలం శ్రద్ధగా సేవ చేయడం, సంతోషంతో చాలా కాలం ఓపికతో సేవ చేయడం, అది సబూరి అంటారు. ఈ శ్రద్ధ సబూరి ఎవరి దగ్గరైతే ఉంటాయో, ఏ శిష్యుని దగ్గరైతే ఉంటాయో ఆ శిష్యుడు కంపల్సరీ గురువు దగ్గర అవుతాడు. శ్రద్ధ సబూరి. సాయిబాబా సచరిత్రలో మెయిన్గా ఈ 2వ అధ్యాయంలో హేమత్ పంతుకు
సాయిబాబా సత్యచంద్రి ఏమత్ పంతు. అసలు ఏమత్ పంత్ యొక్క బిరుదు అసలు ఆయన యొక్క అసలు పేరు అన్నాసాహెబ్ దాబోల్కర్. కానీ సాయిబాబా అతనికి ఏమాత్ పంత్ అనే బిరుదు ఇచ్చిండు సాయిబాబా. అది ఈ ఏమత్ పంత్ అనే బిరుదు ఎందుకు ఇచ్చినా నేను చాలా తీవ్రంగా ఆలోచిస్తే, అది దేవగిరికి చెందిన యాదవ వంశ రాజ్యంలో ప్రధానమంత్రి బిరుదు ఏమాత్ పంత్. దానికి దగ్గరగా సాయిబాబా ఏమాత్ పంత్ అనే బిరుదు ఇచ్చాడు. సాయిబాబా ఏమత్ పంతుతో ఒకటే చెప్తాడు, కథలు అనుభవాలని పోగు చేయి, కానీ ఎప్పుడు కూడా ఒక విషయంపై మంచి కానీ చెడు కానీ వివాదం ఉంచకంటాడు. ఒక విషయం జరిగితే దానిపైన మంచి కానీ చెడు కానీ ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయకంటాడు. నీకు తోచిన దానిని నువ్వు నిర్ధారణ చేయకంటాడు సాయిబాబా. సాయిబాబా చరిత్ర 2వ అధ్యాయంలో. మెయిన్గా ఏమాత్ పంత్ అనే బిరుదిచ్చాడు. ఏమాత్ పంత్ బిరుదియడం వల్ల ఈ సాయిబాబా యొక్క సంస్థానాన్ని తర్వాత ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్కు ఏమాత్ పంత్ అనే బిరుదిచ్చిండు. ఎందుకు ఈ సాయిబాబా సంస్థానాన్ని చక్కటి చాకచక్యంతో ఏమత్ పంత్ నడిపించాడు. అందుకోసమే సాయిబాబా అన్నాసాహెబ్ దాబోల్కర్కు ఏమాత్ పంత్ అనే బిరుదిచ్చారు. ఫస్ట్లో అన్నాసాహెబ్ దాబోల్కర్కు ఏమాత్ పంత్ అనే బిరుదు ఎందుకు ఇచ్చాడో ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నాకు సాయిబాబా ఏమాత్ పంత్ అనే బిరుదు ఇచ్చాడు, కానీ సాయిబాబా షిరిడి సాయి సంస్థానాన్ని చక్కగా నడిపించింది ఏమత్ పంత్. అందుకోసమే అన్నాసాహెబ్ దాబోల్కర్కు ఏమత్ పంత్ అనే బిరుదిచ్చాడు సాయిబాబా. ఈ సాయిబాబా సచరిత్ర 2వ అధ్యాయంలో ముఖ్యంగా ఏమత్ పంత్ అనే బిరుదిస్తాడు. సాయిబాబా సచరిత్ర రాయడానికి అన్నాసాహెబ్ దాబోల్కర్కు ఏమత్ పంత్ అనే బిరుదిచ్చి సత్కరిస్తాడు సాయిబాబా సచరిత్ర 2వ అధ్యాయంలో మెయిన్గా. ఇది దీని యొక్క సారాంశం. ఇంకా సాయిబాబా సచరిత్ర 2వ అధ్యాయంలో ఇంకా ముఖ్య విషయాలంటే సాయిబాబా సచరిత్ర రాయడానికి అనుమతి ఒకటి వస్తుంది. ఏమాత్ పంత్ అనే బిరుదిస్తాడు సాయిబాబా. గురువు యొక్క ఆవశ్యకత గురించి తెలుస్తుంది. ఇంకా సాయిబాబా చరిత్రలో ముఖ్యమైన అంశాలంటే షిరిడి నుంచి ఒక మార్గము కలదని సాయిబాబా చెప్తాడు. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అడవిలోని పులులు తోడేలు కలవని సాయిబాబా చెప్పాడు. ఆ మార్గదర్శకుడు ఎవరంటే సాయిబాబానే మార్గదర్శకుడు. సాయిబాబా అనే గురువును పట్టుకుంటే షిరిడి నుంచి కూడా మనకు ఒక మార్గము, దైవానికి ఒక మార్గం దొరుకుతుందని దాని భావం. సాయిబాబా సచరిత్ర 2వ అధ్యాయం కంప్లీట్.